వెల్కమ్ టు మెక్టెక్. ఈ వీడియోలో మనం కస్టమైజ్డ్ కీచైన్ ప్రింటింగ్ పారామీటర్స్ అండ్ కంప్లీట్ ప్రింటింగ్ ప్రాసెస్ని చూద్దాం. ఈ వీడియోలో నేను నా దగ్గర ఉన్న ప్రింటర్స్ యూజ్ చేసి ప్రింటింగ్ ఎలా చేయాలి, ప్రింటింగ్ పారామీటర్స్ ఎలా సెట్ చేయాలో మొత్తం డీటెయిల్డ్గా చెప్తాను. ఐ ఆమ్ హ్యావింగ్ బ్యాంబూ ల్యాబ్ P1S 3D ప్రింటర్. సో దాని కరెస్పాండింగ్ సాఫ్ట్వేర్ మనకు ఆన్లైన్లో దొరుకుతుంది. ఆ సాఫ్ట్వేర్ నేమ్ ఈస్ బ్యాంబూ స్టూడియో. జస్ట్ గూగుల్లో బ్యాంబూ స్టూడియో అని టైప్ చేయండి. బ్యాంబూ స్టూడియో అని టైప్ చేయగానే మనకు ఫస్ట్ ఏదైతే వస్తుందో ఆ లింక్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా ఉంటుంది. డౌన్లోడ్ ది బ్యాంబూ స్టూడియో ఫర్ విండోస్. ఇది డౌన్లోడ్ చేసుకొని మీ సిస్టంలో ఇన్స్టాల్ చేసుకొని విచ్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ. ఈ సాఫ్ట్వేర్ కంప్లీట్గా ఫ్రీగా ఉంటుంది, మనం ఫ్రీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. వన్స్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సాఫ్ట్వేర్ని ఓపెన్ చేయండి. ఆల్రెడీ నా సిస్టంలో సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తున్నాను కాబట్టి సాఫ్ట్వేర్ ఓపెన్ చేస్తున్నాను. బ్యాంబూ స్టూడియో వర్షన్ 2.2.1.58 లేటెస్ట్ వర్షన్ అయినా డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత ఓపెన్ చేసిన ప్రతిసారి లేటెస్ట్ వర్షన్స్ అప్డేట్ చేసుకోమంటుంది. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ గో త్రూ ది అప్డేషన్, లేదంటే సింపుల్గా క్యాన్సిల్ చేసేసి మనకు లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో ఫైల్ కింద హోమ్, ప్రిపేర్, ప్రివ్యూ ఇలా కొన్ని ఐకాన్స్ కనబడుతుంటాయి. ప్రిపేర్ మీద క్లిక్ చేయండి. దాన్ని గో టు ది ఫైల్, దాని ఇంపోర్ట్లో ఇంపోర్ట్ 3MF ఇలా ఉంటుంది కదా, STL ఫైల్స్, ఆల్ దోస్ థింగ్స్. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం సేవ్ చేసుకున్న డిఫరెంట్ 3D ప్రింటింగ్ ఫైల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఇందులో మనం ఏం ప్రింట్ చేయాలంటే ఆ ఫైల్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ప్రీవియస్గా మనం డిజైన్ చేసిన మెక్టెక్ ఫైల్ని ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి నా ఫైల్ ఇక్కడికి ఇంపోర్ట్ అయిపోయింది. సో తర్వాత లెఫ్ట్ సైడ్ మనకు మ్యాక్సిమం పారామీటర్స్ ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా ఉంటాయి. లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో మనం ఏ 3D ప్రింటర్ యూజ్ చేస్తున్నాం. సో ఐఎమ్ యూజింగ్ బ్యాంబూ ల్యాబ్ P1S 3D ప్రింటర్. సో ప్రింట్ బెడ్, ఏ టైప్ ఆఫ్ బెడ్ యూజ్ చేస్తున్నాం ఆ ఇన్ఫర్మేషన్ అన్నీ ఉంటుంది. ఒకసారి మనం యూజ్ చేస్తున్న ప్రింటర్, బెడ్ టైప్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోండి. ప్రింటర్ పర్చేజ్ చేసినప్పుడు మనకు ఈ ఇన్ఫర్మేషన్స్ వాళ్ళు ఇస్తారు. అలాగే కింద డయామీటర్ ఉంది కదా, ఇది మన ప్రింటర్ నాజిల్ డయామీటర్. దాని కొంచెం కిందకు వస్తే మీకు ఇక్కడ 1 జనరిక్ ABS ఇలా ఉంది చూడండి. ఇది ఫిలమెంట్ టైప్. ఇక్కడ మనం ఏ ఫిలమెంట్ వాడుతున్నామో అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను జనరిక్ ABS ఫిలమెంట్ యూజ్ చేస్తున్నాను. సో ఈ ఫిలమెంట్ని సెలెక్ట్ చేశాను. ఆర్ ఇఫ్ యూఆర్ హ్యావింగ్ ది అదర్ ఫిలమెంట్స్, మనకు వేరే ఫిలమెంట్స్ ఏదైనా ఉన్నట్లయితే ఇక్కడ డ్రాప్ డౌన్ బ్లాక్స్లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. PLA కానీ PETG కానీ ఏది కావాలన్నా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత కొంత కిందకు వస్తే నాజిల్ డయామీటర్, అంటే మన నాజిల్ డయామీటర్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని డిఫరెంట్ ఫిలమెంట్ సైజ్తో మనం ప్రింట్ చేయొచ్చు. సో ఆ ఆప్షన్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. 0.2, 0.16 అంటే మనం ప్రింట్ చేసేటప్పుడు ఫిలమెంట్ ఎక్స్ట్రూషన్ వచ్చి ఈ సైజులో ప్రింట్ అవుతూ ఉంటుంది. ఫిలమెంట్ సైజ్ తక్కువ ఉంటే ఫైన్ క్వాలిటీ వస్తుంది. ఇఫ్ ఆర్ గోయింగ్ ది హయ్యర్ వర్షన్స్ 0.2 కానీ 0.28 కానీ వెళ్ళినప్పుడు కొంచెం డయామీటర్ ఎక్కువ ప్రింట్ అయ్యి కొంచెం రఫ్ సర్ఫేస్ జనరేట్ అవుతుంది, కాకపోతే కొంచెం ఫాస్ట్గా ప్రింట్ అయిపోతుంటుంది. దాని కమింగ్ టు ద కింద ఫిలమెంట్ డయామీటర్ తర్వాత, అంటే ఎక్స్ట్రూషన్ డయామీటర్ తర్వాత కింద మనకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. క్వాలిటీ, దాని స్ట్రెంగ్త్, స్పీడ్, సపోర్ట్, అదర్స్, ఈ ఆప్షన్స్ ఉంటాయి కదా. ఇక్కడ మనం మెయిన్గా జనరల్ ప్రింటింగ్ పారామీటర్ సెట్టింగ్స్లో ఫస్ట్ గో టు ది స్ట్రెంగ్త్ అంటే ఇన్ఫిల్ దట్ ఈస్ వాల్యూమ్ని మనం కంట్రోల్ చేయొచ్చు. ఇక్కడ స్పేర్స్ ఇన్ఫిల్ అని ఉంటుంది. స్పేర్స్ ఇన్ఫిల్లో ఇన్ఫిల్ డెన్సిటీ, ఇంటర్నల్గా మనకు ఎంత డెన్స్గా మన 3D ప్రింటింగ్ కాంపోనెంట్ ప్రింట్ అవ్వాలనేది ఇక్కడ డిసైడ్ చేయొచ్చు. ఇక్కడ 59 ఉంది. యూ కెన్ గివ్ ది 50 ఆర్ 100%. ఇప్పుడు 100% ఇస్తే మనకు కంప్లీట్గా డెన్స్గా కాంపోనెంట్ తయారవుతుంది. జనరల్గా నార్మల్ కీ చైన్ కానీ లేదా సింపుల్ టాయ్స్ ఇలాంటి ప్రింటింగ్కి 15-20% ఇన్ఫిల్ డెన్సిటీ ఉన్నా కూడా సరిపోతుంది. నేనైతే 15 పెడుతున్నాను. స్పేర్ ఇన్ఫిల్ ప్యాటర్న్లో మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ని చూజ్ చేసుకోవచ్చు. అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ అంటే ప్రింట్ అయ్యేటప్పుడు ఇంటర్నల్గా ఏ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్తో మనకు ప్రింట్ అవ్వాలో దాన్ని కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ చేయొచ్చు. ఈ 2 పారామీటర్స్ చాలా ఇంపార్టెంట్. దెన్ కమింగ్ టు ది స్పీడ్. సో P1S ప్రింటర్ అయితే మ్యాక్సిమం 500 mm/s స్పీడ్లో కూడా ప్రింట్ చేయగలదు. సో ఫర్ క్వాలిటీ
అండ్ స్మూత్ ఫినిషింగ్ కావాలంటే మ్యాక్సిమం అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పీడ్స్ అన్నీ కూడా మనం మినిమం 200 ఆర్ 200 బిలో సెట్ చేసుకుంటే ప్రింటింగ్ చాలా ఫైన్గా నీట్గా డిస్టర్బెన్సెస్ లేకుండా ఉంటుంది. సో ఇక్కడ మ్యాక్సిమం అన్ని స్పీడ్స్ కూడా బిలో 200 చేస్తున్నాను. ఆర్ యూ క్యాన్ కీప్ ది డిఫాల్ట్ ఆల్సో. కాకపోతే క్వాలిటీ కొంచెం బాగా రావాలంటే బిలో 200 లేదా 150 ఆ రేంజ్లో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను చూడండి. తర్వాత కొంచెం కిందకి వస్తే కంప్లీట్గా ట్రావెల్ స్పీడ్ అని ఉంటుంది. సో దిస్ ద మెయిన్ స్పీడ్. మన ట్రావెల్ అవుతున్నప్పుడు మ్యాక్సిమం స్పీడ్ 500 mm/s ఇక్కడ సెలెక్ట్ అయ్యి ఉంది. సో దిస్ ఆల్సో ఐఎమ్ పుట్టింగ్ 200. సో 200 ప్లేస్ చేస్తున్నాను. దాన్ యాక్సిలరేషన్ చూస్తే 10,000 mm/s² ఉంది. సో యూ క్యాన్ కీప్ యాజ్ ఇట్ ఈస్ ఆల్సో, సేమ్ అయినా ఉంచవచ్చు. జస్ట్ 7,000 ఇస్తున్నాను, లేదా యూ క్యాన్ గివ్ 7,000 8,000 ఆ రేంజ్లో ఇస్తే కొంచెం స్మూత్గా ఉంటుంది ప్రింటింగ్. అందుకని ఈ రేంజ్ సెలెక్ట్ చేశాను. సో మన కస్టమైజ్డ్ కీ చైన్కి అయితే ఎలాంటి సపోర్ట్ అవసరం లేదు. సపోర్ట్ రిక్వైర్మెంట్ ఉంటే సపోర్ట్ దగ్గరికి వెళ్ళి ఎనేబుల్ సపోర్ట్ దగ్గర క్లిక్ చేసి ఏ టైప్ ఆఫ్ సపోర్ట్ కావాలి, నార్మలా లేదా ట్రీ టైప్ ఆఫ్ సపోర్ట్సా, ఇవి మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. యాక్చువల్గా మన ప్రాసెస్కి ఇది అవసరం లేదు. దాని ఫిలమెంట్ టెంపరేచర్, సో మెల్ట్ అయ్యేటప్పుడు ఎంత టెంపరేచర్లో అది ఎక్స్ట్రూడ్ అవ్వాలో మనం చెక్ చేసుకోవాలంటే మళ్ళీ మనం ఇక్కడ ఫిలమెంట్ని సెలెక్ట్ చేసాం కదా, ఇక్కడికే వెళ్ళి సో జస్ట్ ఇక్కడ 3 డాట్స్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి ఎడిట్ మీద ప్రెస్ చేయండి. మనకు ఫిలమెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా పారామీటర్స్ ఇక్కడ వస్తుంది. ఇందులో కూడా మెయిన్గా ప్రింట్ టెంపరేచర్ అని ఉంది కదా, ప్రింట్ టెంపరేచర్ దగ్గర సో ప్రింట్ నాజల్ టెంపరేచర్ 260 270 అని ఉంది. ఐఎమ్ యూజింగ్ ABS ఫిలమెంట్ కాబట్టి రెండు కూడా 260 ప్లేస్ చేస్తున్నాను, లేదా బై డిఫాల్ట్ అయినా ఉంచుకోవచ్చు. అలాగే టెక్స్చర్ బెడ్, ప్రింట్ బెడ్ టెంపరేచర్ జనరల్గా ABSకి 100 అయితే కొంచెం బాండింగ్ బాగుంటుందని 100 సెలెక్ట్ చేసుకుంటే మీకు ప్రింట్ అయ్యేటప్పుడు ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండదు. సేఫ్ సైడ్ నేను 100 బెడ్ టెంపరేచర్ ఫిక్స్ చేశాను. వన్స్ ఈ పారామీటర్ సెట్టింగ్స్ అన్ని చేసిన తర్వాత ఇప్పుడు టాప్లో చూడండి, రైట్ సైడ్ టాప్లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ స్లైస్ ప్లేట్ అని ఉంటుంది. స్లైస్ ప్లేట్ కింద కొన్ని డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఇనిషియల్గా మనం సో సైజ్ ఎలా వ్యారీ చేయాలి, లేదా ఒక ఆబ్జెక్ట్ని కంప్లీట్గా డిఫరెంట్ ఓరియంటేషన్స్ ఉంది, కంప్లీట్గా బెడ్ మీద ఎలా ప్లేస్ చేయాలో అది సో దట్ సెట్టింగ్స్ వరకు చెప్తాను. రిమైనింగ్ డీటెయిల్స్ మనం నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో చూద్దాం. ఇక్కడ స్కేల్ అని ఉంటుంది, స్కేల్ మీద క్లిక్ చేయండి. స్కేల్ మీద క్లిక్ చేసినప్పుడు అలాంగ్ X యాక్సిస్, Y యాక్సిస్, Z యాక్సిస్, సో ఇనిషియల్గా ఉన్న ఇనిషియల్గా ఉన్న డైమెన్షన్స్ని 100% కింద తీసుకుంటుంది. సో ఇక్కడ ఎనీ పారామీటర్ సపోజ్ ఇఫ్ యూ చేంజ్ ఇంటూ 50, కంప్లీట్గా మన ఏదైతే కాంపోనెంట్ ప్రోడక్ట్ ఉంటుందో STL ఫైల్ ఉంటుందో అది కూడా 50% డైమెన్షన్ రెడ్యూస్ అయిపోతుంది. లేదా ఇది సపోజ్ 150% పెడుతున్నాను చూడండి, కంప్లీట్గా సైజ్ 150% ఇంక్రీజ్ అవుతుంది. ఆర్ సేమ్ సైజ్ కావాలంటే 100%లో ఉంచండి. సో ఇక్కడ యూనిఫామ్ స్కేల్ ఉంది కదా, ఇది దట్ ఈస్ యాక్టివ్లో ఉంటే అన్ని సైడ్స్ కూడా XYZ అన్నీ కూడా మనకు దట్ ఈస్ ప్యారలల్గా చేంజ్ అవుతుంటుంది. లేదా ఒక పర్టికులర్ డైమెన్షన్ మాత్రమే చేంజ్ చేయాలంటే దీన్ని డీయాక్టివేట్ చేసి X కానీ Y కానీ ఏది కావాలో అది మనం వ్యారీ చేసుకునే అవకాశం ఉంటుంది. సో దట్ ఈజ్ అబౌట్ ది స్కేలింగ్. తర్వాత లే ఆన్ ఫేస్, సో ఇది క్లిక్ చేస్తే ఆబ్జెక్ట్ మనకు ఏ ఫేస్ అంటే బెడ్ మీద కరెక్ట్గా ఓరియంటేషన్ అవ్వలేదు అనుకోండి, అలాంటప్పుడు జస్ట్ ఆ పర్టికులర్ ఫేస్ మీద మనం క్లిక్ చేసినట్లయితే అది కంప్లీట్గా బెడ్ మీద స్టిక్ ఆన్ అయిపోతుంది. సో ఈ 2 సెట్టింగ్స్ మినిమం చెక్ చేసుకోవాల్సిన బేసిక్ పారామీటర్స్. డీటెయిల్స్ మిగతా పారామీటర్స్ లేదా మిగతా సెట్టింగ్స్ గురించి కమింగ్ వీడియోస్లో చూద్దాం. సో వన్స్ ఇవంతా ఓకే అయిన తర్వాత సో మన STL ఫైల్ మీద క్లిక్ చేసి జస్ట్ స్లైస్ ప్లేట్ అని ఇవ్వండి. స్లైస్ ప్లేట్ అని ఇవ్వగానే సో స్లైస్ అయిపోయి మనకు ప్రింట్ ఫిలమెంట్ ఎంత లెంత్ రిక్వైర్మెంట్ ఉంటుంది ఇక్కడ చూస్తే మీరు 1.16 మీటర్ అని చూపిస్తుంది. దాని మ్యాక్సిమం వెయిట్, సో ఈ ప్రాసెస్కి ఈ ప్రింటింగ్కి ఫిలమెంట్ ఎన్ని గ్రామ్స్ కావాలి, 2.89 గ్రామ్స్. సో మన కస్టమైజ్డ్ కీ చైన్ ప్రింట్ చేయడానికి 2.89 గ్రామ్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది. తర్వాత టైం బేస్ చేసుకుంటే టైం డీటెయిల్స్ చూస్తే సో ప్రిపేర్ టైం అంటే బెడ్ హీట్ అవ్వటం కానీ ఈ ప్రాసెస్ ఇనిషియల్ ప్రాసెస్ అంతా కూడా 6 minutes 15 seconds తీసుకుంటుంది. మోడల్ ప్రింటింగ్ టైం 8 minutes 43 seconds పడుతుంది. టోటల్గా అరౌండ్ 14 minutes 59 seconds. సో దీస్ ఆర్ ది సమ్ బేసిక్ ఇన్ఫర్మేషన్స్ అబౌట్ ది అవర్ ప్రింటింగ్ డీటెయిల్స్.
వన్స్ అంతా ఓకే అయిన తర్వాత జస్ట్ గో త్రూ ది ప్రింట్ ప్లేట్ మీద క్లిక్ చేస్తే త్రూ వైఫై ద్వారా నా ప్రింటర్కి మన ఫైల్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇక్కడ చూడండి నా ప్రింటర్ నేమ్ కానీ దాని డీటెయిల్స్ ఇక్కడ ఇండికేట్ చేస్తారు. తర్వాత ఫిలమెంట్ మనం ఏ ఫిలమెంట్ యూజ్ చేస్తున్నామో అది కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మన టైం ల్యాబ్స్ అంటే వీడియో రికార్డింగ్ కానీ లేదా బెడ్ లెవెలింగ్, సో బెడ్ ప్రాపర్గా ఉందా లేదా వెరిఫై చేయాలంటే సో అటు క్లిక్ ఆన్ దిస్ వన్, ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇనిషియల్గా అయితే నేను ఆఫ్లో ఉంచేస్తున్నాను, ప్రతిసారి మనం ఇవి చేయాల్సిన రిక్వైర్మెంట్ లేదు. దాన్ మూవ్ టు ది సెండ్ ఇవ్వగానే మన ఫైల్ సెండింగ్ టు ది అవర్ ప్రింటర్. సో ప్రింటర్కి సెండ్ అయిపోతుంది. సెండ్ అయిన తర్వాత డైరెక్ట్గా ప్రింట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో ఆల్రెడీ మన ప్రింటర్లో కెమెరా కూడా ఫిక్స్ చేసి ఉంటుంది కాబట్టి మనం సో ప్రింటర్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ వీడియో కూడా మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి స్క్రీన్ మీద వీడియో అని నాకు నా ప్రింటర్ ఇన్సైడ్ వ్యూ కనపడుతుంది. యాక్చువల్ ప్రింటింగ్ ప్రాసెస్ని ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇన్సైడ్ ప్రింటర్ లోపల ప్రింటింగ్ ఎలా జరుగుతుంది, తర్వాత ప్రింట్ అయిన తర్వాత కలరింగ్కి నేను ఎలా చేశాను, ఆ డీటెయిల్స్ కూడా మనం ఇప్పుడు చూద్దాం.